पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। యజ్ఞదాన తపోకర్మల్లో తపస్సు గురించి అవగాహన చేసుకుందాం. యజ్ఞోదానం తపస్సేవ పావనాని మనీషిణ. యజ్ఞదాన తపోకర్మలు మనిషిని పవిత్రుడను చేస్తాయి అనేటటువంటిది మనకు చెప్పారు. ఎందుకు ఈ పవిత్రత అంటే యథార్థమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవటం కోసం, అనుభవపూర్వకంగా దర్శించటం కోసము, అలాగే భగవద్ అనుగ్రహం పొందటం కోసము, ఇది చివరి జన్మ చేసుకోవటానికి అంటే మోక్షం పొందటానికి అనేటటువంటిది మనం తెలుసుకున్నాము. మనం ఇప్పటివరకు కూడా యజ్ఞం గురించి తెలుసుకోవటం జరిగింది. మన తండ్రి మనకు చెప్పినటువంటి విశిష్టమైనటువంటి యజ్ఞాలు రెండు శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటివి. జ్ఞానయజ్ఞం తెలుసుకున్నాము, అలాగే జపయజ్ఞం తెలుసుకున్నాము. ఆ రెండు కూడా తేలికగా మనం చేయటానికి వీలైనటువంటి యజ్ఞాలు. ఈరోజు మనం తపస్సు గురించి తెలుసుకుంటున్నాము. తపస్సు అనగానే అందరికీ కూడా గుర్తొచ్చేటటువంటిది మహర్షులు ఎక్కడో అరణ్యాల్లో ఉండి వాళ్ళు తిని తినక తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళ చుట్టూతా కూడా పెద్ద పెద్ద పుట్టల్లాగా లేచిపోతున్నా కానీ వాళ్ళకి ఏం తెలవకుండానే అలాగే తపస్సు చేసుకుంటారు. సినిమాల్లో అనేది చూస్తూ ఉంటారు కదా. అలాగే ఆటంకాలు వచ్చినప్పటికీ అలాగే గంభీరంగా తపస్సు ఆచరిస్తారు అనేది అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం. ఎందుకు ఆ విధంగా చేస్తారు అంటే భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందటానికి అన్నది. భగవత్ సాక్షాత్కారం పొంది వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవటం కోసం ఆ విధంగా తపస్సు చేస్తారు అన్నది ఎక్కువ మందికి ఉన్నటువంటి అభిప్రాయం. సరే, అసలు తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే తపించటము. తప అనేటటువంటి పదానికి అర్థము ఉష్ణము అని, అంటే వేడి. అంటే లోపల ఎంతో తపన, ఎంతో తాపత్రయం ఉండి ఏది చేయాలని అనుకున్నారో అది చేస్తూ ఉంటే దాన్ని తపస్సు అంటారు. ఇక్కడ మనకు కూడా చాలామంది ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు వాళ్ళు తపస్సులాగా చేస్తున్నారు దాన్ని, ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు దాన్ని అనేటటువంటి మాట మనకు వినపడుతూ ఉంటుంది. అదే ధ్యాసలో అదే ధ్యానము అన్నట్లుగా నిరంతరము కూడా దాని గురించి ఆలోచిస్తూ ఆ పని మీదే శ్రద్ధ పెట్టి
చేస్తూ ఉండటం ఏదైతే ఉందో అది తపస్సు అంటారు. ఏది పొందాలని అనుకున్నారో అది పొందేంత వరకు కూడా విశ్రమించకుండా నిరంతరము కూడా అదే ధ్యాసతో అదే ధ్యానంతో ఉండటమే తపస్సు అనబడుతుంది. సరే, ఇక్కడ తపస్సు అన్నప్పుడు మన ఉద్దేశం ఏమిటి? ఇక్కడ తండ్రిని దర్శించాలి, తండ్రి యొక్క యథార్థమైనటువంటి స్వరూపం మనం తెలుసుకోవాలి. అలాగే తండ్రితో ఏకమై మనం మోక్షం పొందాలి, ఈ దుఃఖం నుండి బయటపడాలి, ఈ భవసాగరం నుండి బయటపడాలి. ఇది మన యొక్క కోరిక. అయితే తండ్రి ఏమంటున్నారు అంటే, అలా నువ్వు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, యథార్థమైనటువంటి నా స్వరూపం ఏదో తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి మాలిన్యాలని నువ్వు పోగొట్టుకోవాలి, నువ్వు పవిత్రుడవ్వాలి. నీలో ఉన్న మాలిన్యాలని పోగొట్టుకోనప్పుడు నన్ను దర్శించలేవు అనేటటువంటిది తండ్రి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు తండ్రి చెప్పిన విధంగా మనం మన మాలిన్యాలని పోగొట్టుకోవటానికి సిద్ధమయ్యాము. దానికి తండ్రి ఏం చెప్తున్నారు? యజ్ఞదాన తపోకర్మలు ఆచరించమన్నారు. యజ్ఞం గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు తపస్సు గురించి మనం తెలుసుకోబోతున్నాము. తండ్రి మనకు మహత్తరమైనటువంటి రీతిలో మనందరము కూడా చాలా తేలికగా ఆచరించటానికి వీలైనటువంటి తపస్సు, ఎంతో శక్తివంతమైనటువంటి తపస్సు మనకు శ్రీమద్ భగవద్గీతలో 17వ అధ్యాయంలో మనకు అందించారు. అది 3 రకాలుగా మనకు అందించడం జరిగిందన్నమాట. తండ్రి అందించినటువంటి ఈ 3 రకాలైనటువంటి తపస్సులు మనం సరైనటువంటి రీతిలో అవగాహన చేసుకుంటే తేలికగా మనం ఆచరించగలుగుతాము. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క 5 విషయాలే చెప్పారు, కేవలము 5 విషయాలు అంతే. ఎన్నో విషయాలు మనకు చెప్పలేదు. ఎక్కడికో దూరానికి వెళ్ళి చేయమని చెప్పటం లేదు. ఇదేదో ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరము లేదు, ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం అంతకన్నానూ లేదు. అంత సులువైనటువంటి, అంత తేలికైనటువంటి తపస్సు మనకు తండ్రి అందించారు. అయితే ఈ తపస్సు మనం తెలుసుకోవటానికి ముందు, తపస్సు ఆచరించినప్పుడు మనలో ఉన్నటువంటి మాలిన్యాలు పూర్తిగా పోగొట్టుకోగలుగుతాము. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అలాగే తపస్సు ఆచరిస్తున్నప్పుడు సహనం అనేటటువంటిది, సహన గుణం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది, నిగ్రహ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇంద్రియాలు మన అధీనంలో ఉంచుకోగలుగుతాము. ఇప్పటి వరకు కూడా ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటూ ఉంటే వాటికి బానిసలుగా మారటం అన్నది జరిగింది. తపస్సు ఆచరిస్తున్నప్పుడు ఇంద్రియ విషయాల్ని మనకు బానిసల్లాగా చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. నిజానికి పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట, ప్రపంచాన్ని జయించటం కన్నా కూడా ఇంద్రియాలని జయించటం అనేటటువంటిది గొప్పది అని చెప్తారు. అంటే అంత గొప్ప విషయాన్ని మన తండ్రి మనకు తేలికగా ఆచరించటానికి వీలైన విధంగా మనకు చెప్తున్నారు. ఎంత మాత్రమైనటువంటిది అన్నదాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు దోషాలు పోవటానికి, మనలో ఉన్నటువంటి మాలిన్యం పోవటానికి అందుకు ఈ తపస్సు ఆచరిస్తున్నామనేది మనం చెప్పుకున్నాం కదా. అసలు ఈ దోషాలు అనేటటువంటివి, ఈ మాలిన్యం అనేటటువంటిది మనకు ఏ విధంగా ఏర్పడుతుంది, వేటి వల్ల ఏర్పడుతుంది అనేది మనం చూసినట్లయితే
మనకు తండ్రి 3 వస్తువులను ఇచ్చారు. ఈ 3 వస్తువుల ద్వారానే మాలిన్యం అన్నది లోపల పేరుకుపోతూ ఉంది. ఆ పాపం అనేది పేరుకుపోతూ ఉంది, దోషాలు పేరుకుపోతూ ఉన్నాయన్నమాట. ఏమిటి ఆ 3 వస్తువులు అంటే ఈ దేహము, అలాగే వాక్కు, మనస్సు. ఈ 3 వీటిని ఏమంటారు అంటే త్రికరణాలు అంటారు. కరణము అంటే వస్తువు, త్రికరణాలు అంటే 3 వస్తువులు. ఈ 3 వస్తువులు కూడా మనకు ఇచ్చారు తండ్రి. ఈ 3 వస్తువులు ఇచ్చి ఈ 3 వస్తువులు నువ్వు ఎలాగ ఉపయోగించుకోవాలో మనకు తెలియచేశారు. కానీ మనం దాన్ని పట్టించుకోలేదు. దాన్ని పట్టించుకోకుండా 3 వస్తువులను మనం మన ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగిస్తున్నాము. చూడండి, మనకి ఎవరైనా పెద్దలు బహుమతిగా ఒక వస్తువు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ వస్తువు ఏమిటో మనకు తెలవదు, అది ఎలా ఉపయోగించాలో తెలవదు, ఎందుకోసమో తెలవదు. దాన్ని మన ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగిస్తున్నప్పుడు నిజానికి దానివల్ల ఏ ప్రయోజనం పొందాలో ఆ ప్రయోజనాన్ని మనం పొందగలమా అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ పొందలేము. పైపెచ్చు దానివల్ల ఎన్నో అనర్థాలు కూడా కలుగుతూ ఉంటాయి. దానివల్ల ఎన్నో అనర్థాలు కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఆ వస్తువు మనకి ఇచ్చినటువంటి వ్యక్తి, ఇదిగో ఈ వస్తువు ఇందుకోసం ఉపయోగించాలి, ఈ విధంగా ఉపయోగించాలి, నీవు ఇలా ఉపయోగించినట్లయితే నీకు దీనివల్ల ఎన్నో రకాలుగా లాభాలు కలుగుతాయి, నువ్వు అలా కాకుండా వేరుగా ఉపయోగించినట్లయితే నీకు ఒక్కసారి ప్రమాదం కూడా జరుగుతుంది అని ఆ వస్తువు మనకు బహుమతిగా ఇచ్చినటువంటి వ్యక్తి చెప్తే చక్కగా మనం అలాగే ఉపయోగించుకుంటూ ఉంటే మన జీవితాంతం హాయిగా ఆ వస్తువుతో మనం ఎన్నో విధాలుగా లాభాలు పొందవచ్చు కదా. ఇక్కడ కూడా అంతే. మనకు ఈ మానవ దేహం ప్రసాదించినటువంటి తండ్రి భగవంతుడు ఈ 3 వస్తువులను మనం ఎలా ఉపయోగించాలో మనకు తెలియచేశారు. ఈ దేహాన్ని ఎలాగా ఉపయోగించాలి, ఈ వాక్కు ఎలా ఉపయోగించాలి, ఈ మనసు ఎలా ఉపయోగించాలి అని ఈ 3 వస్తువులు కూడా ఎలా ఉపయోగించాలి అనేటటువంటిది మనకు తెలియచేశారు. శాస్త్రాల్లో ఎంతో వివరంగా వీటి గురించి తెలియచేయబడి ఉంది. కానీ ఇవేవి కూడా మనం పట్టించుకోలేదు. ఇవేవి పట్టించుకోకుండా విచ్చలవిడిగా వీటిని దుర్వినియోగం చేస్తూ వస్తున్నాము. దీనివల్ల ఏమైంది అంటే మనకెంతో నష్టం జరుగుతుంది. అసలు మనకు తండ్రి మానవ దేహం ఇచ్చారు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇక్కడ మనం ఏ దుఃఖము లేకుండా నిరంతరము కూడా ఆనంద స్వరూపంగా మనం ఉండటం కోసమే ఈ మానవ దేహం ఇచ్చారు. అంటే ఇది మీకు నమ్మశక్యంగా కూడా అనిపించకపోవచ్చు. కానీ తండ్రి మనకు చెప్తున్నారు, శ్రీమద్ భగవద్గీతలో తండ్రి స్పష్టంగా చెప్తున్నారు, నాను శోషితుమర్హసి నత్వం శోషితుమర్హసి. నువ్వు దుఃఖపడేవాడివి కాదు, ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు దుఃఖపడేవాడివి కాదు, నువ్వు ఆనంద స్వరూపం అనేది చెప్తున్నారు. కానీ ఇది మనం తెలుసుకోలేకపోయాము. తండ్రి అబద్ధం చెప్పరు కదా, ఇది మనం తెలుసుకోలేకపోయాం. అనేక విధాలుగా మనకి ఇక్కడ దుఃఖం అనుభవం అవుతుంది. ఎందుకు ఇంత దుఃఖం మనకు అనుభవం అవుతుంది అంటే తండ్రి మనకి ఇచ్చినటువంటి ఈ వస్తువులను మనం సరైన రీతిలో మనం ఉపయోగించుకోలేకపోయాము. దానివల్ల ఏమైందంటే మనకెంతో దుఃఖం కలుగుతుంది, అశాంతి కలుగుతుంది, అలజడి కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది, అసహనం కలుగుతుంది, అసంతృప్తి కలుగుతుంది. అబ్బో, ఇవన్నీ కూడా అందరికీ అనుభవమే. అప్పుడప్పుడు కొంచెం అబ్బా హాయిగా ఉంది అని అట్లా అనుకున్నామంటే ఏదో ఒక విషయం వచ్చి మనల్ని భయపడుతూనే ఉంటుంది కదా. ఇది పరిస్థితి. దానికి తోడు
మనం ఈ 3 వస్తువులని కూడా ఉపయోగించటం, సరైన రీతిలో ఉపయోగించటం అన్నది మనకు తెలవకపోవటం వల్ల వీటిని దుర్వినియోగం చేస్తూ ఎంతో పాపాన్ని మూటకట్టుకుంటున్నాము. కొన్ని పనులు చేసినప్పుడు ఆ పని చేస్తే పాపం వస్తుంది అంటారు. దేహంతో ఏ పని చేసినప్పటికీ పాపం వస్తుంది అనేటటువంటిది అందరికీ తెలిసిన మాట. ఇది చిన్నగా ఒక చీమను చంపినా పాపం వస్తుంది, బల్లిని చంపినా పాపం వస్తుంది అంటారు. ఈ దేహం అనేది ఒక వస్తువు. దేహంతో పాటు వాక్కు అనేది ఒక వస్తువు ఇచ్చారు ఆయన, మనసు అనేది ఒక వస్తువు ఇచ్చారు. ఈ 2 వస్తువుల గురించి ఎవరు ఆలోచించరు ఇక్కడ. దేహంతో ఏదన్నా చేసినప్పుడు పాపమని ఎలా అంటారో అలాగే వాక్కు ద్వారా మీరు ఎవరినైనా విమర్శించినా, ఎవరినైనా తిట్టినా, ఎవరి గురించైనా చెడుగా మాట్లాడినా ఇవన్నీ కూడా పాపమే. ఎవరికైనా మీ వాక్కు ద్వారా బాధ కలిగించితే, ఎవరికైనా మీ వాక్కు ద్వారా భయం కలిగించిన, ఆందోళన కలిగించిన, అశాంతి కలిగించిన, కేవలము మీ వాక్కు ద్వారా, అది కూడా పాపమే. అలాగే మీ మనస్సులో ఎవరి గురించైనా చెడుగా ఆలోచించిన, లోపల మీరు తిట్టుకున్న ఆ వ్యక్తి గురించి ఎంతో దుర్మార్గుడు అని, అంత దుర్మార్గురాలు లేదు అని అలా మీరు అనుకుంటున్నప్పటికీ కూడా మీ మనసులో అది కూడా పాపమే. కానీ ఈ మనస్సులో ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు కాబట్టి బయటకైతే నవ్వుముఖం పెట్టుకొని మంచిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్ని రకాలుగా విమర్శిస్తూ ఉంటారు, ఎన్ని రకాలుగా తిట్టుకుంటూ ఉంటారు ఆలోచించండి. అంటే బయటకు బాగానే ఉన్నట్లుగా ఉంటారు, లోపల మాత్రం పాపం మూట కట్టుకుంటూ ఉంటారన్నమాట. అంటే చూడండి ఎంత పాపం పేరుకుపోయిందో, ఎంత మాలిన్యం పేరుకుపోయిందో ఆలోచించండి. ఇప్పుడు ఇదంతా కూడా పోవాలి అంటే ఏం చేయాలి? ఈ మాలిన్యం పోగొట్టుకోవటానికి ముందు తపన పడాలి. ఇప్పుడు దాకా ఈ 3 వస్తువులను మనం ఎంతో దుర్వినియోగం చేశాము. దేహము అంటే శరీరం, ఈ దేహము, వాక్కు, మనస్సు, ఈ 3 ద్వారా మనం ఎంతో మాలిన్యాన్ని పేరుకుపోయేలాగా చేసుకున్నాము. అందుకే నిజానికి ఇంత దుఃఖము. ఇది ఇలాగే ఉన్నట్లయితే ఇకపై కూడా దుఃఖమే తప్పదు, ఆ తర్వాత జన్మలు కూడా తప్పవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ మాలిన్యం అనేటటువంటి దాన్ని మనం పోగొట్టుకుని తీరాలి. ఇకపై మాలిన్యం పేరుకోకుండా చూసుకోవాలి. ఇప్పటివరకు చేసినటువంటి ఈ కర్మల ద్వారా, ఈ 3 వస్తువుల ద్వారా మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ కర్మలన్నిటి యొక్క పాప ఫలం ఏదైతే ఉందో ఆ పాపం అంతా కూడా దహించుకుపోయేలాగా చేసుకోవాలి. ఆ మాలిన్యం అంతా తుడిసిపెట్టుకునేలాగా మనం చేసుకోవాలి. లేనప్పుడు ఈ జీవితం ఇక్కడ దుఃఖమయమే తప్ప, వయసు పెరుగుతున్న కొద్దీ కూడా దుఃఖమే తప్ప మరేదీ లేదు నిజానికి ఇక్కడ. కాబట్టి ఇది పోగొట్టుకుని తీరాలి అనేటటువంటి ఒక తపన ఏర్పడాలి. ఆ తపనతో, ఆ తీవ్రమైనటువంటి కోరికతో, తీవ్రమైనటువంటి కోరిక, ఇంగ్లీష్లో దీన్ని బర్నింగ్ డిజైర్ అంటే అంత లోపల ఒక అగ్ని రగులుతున్నట్లే అన్నమాట. ఈ మాలిన్యం నాలో పేరుకోకూడదు, నా ద్వారా ఇంకా ఏ పాపకర్మ జరగకూడదు, తండ్రి ఏదైతే చెప్పారో నేను అలా ఉండాలి అంతే అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి తపన మనలో ఏర్పడితే
దానికి తగ్గట్లుగా మనం నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే అది తపస్సు అనబడుతుంది. ఈ తపస్సు ఎందుకు? తండ్రి దర్శనం కోసం, యథార్థమైనటువంటి తత్వతః ఆయన స్వరూపం తెలుసుకోవటం కోసం, ఆ తండ్రితో ఏకమవ్వటం కోసము. ఇది మళ్ళీ గుర్తుంచుకోవాలన్నమాట. ఇప్పుడు తండ్రి మనకు ఆ తండ్రి ఇచ్చినటువంటి వస్తువులు, ఈ 3 వస్తువుల్లో ఒక్కొక్క వస్తువు గురించి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు చెప్తున్నారన్నమాట. తండ్రి చెప్పినట్లుగా ఒక్కొక్క వస్తువు ఆ తండ్రి ఎలా ఉపయోగించమన్నారో మనం అలా ఉపయోగించుకుంటూ ఉంటే ఆ వస్తువు మనకింకా మాలిన్యాన్ని లోపల పేరుకునేలాగా చేయదు. ఆ వస్తువు మనకు మేలు చేస్తూ ఉంటుందన్నమాట. ఆ వస్తువు వల్ల మనం లోపల పాపం పేరుకునేలాగా ఇంకా చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక్కొక్క వస్తువు గురించే, ఈ త్రికరణాల్లో ఒక్కొక్క దాని గురించే ఆయన చెప్పారన్నమాట. దీనిలో మొట్టమొదటిగా తండ్రి చెప్పినటువంటిది ఈ దేహం గురించి చెప్పారు. కాయిక తపస్సు అంటారు దీన్ని, అంటే శరీరము, కాయిక తపస్సు. తర్వాత వాంగ్మయ తపస్సు, అంటే వాక్కు ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. తర్వాత మానసిక తపస్సు. ఈ 3 కూడా మనకు తండ్రి చెప్పారు. మొట్టమొదటిగా తండ్రి చెప్పింది కాయిక తపస్సు, శారీరక తపస్సు లేదా శారీరక తపస్సు. ఈ శారీరక తపస్సు గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. అంటే ఈ శరీరం మనం ఏ విధంగా ఉపయోగించితే మనం ఈ మాలిన్యాన్ని పోగొట్టుకోగలము, ఈ శరీరాన్ని మనం ఏ విధంగా ఉపయోగించితే యథార్థమైనటువంటి భగవత్ తత్వాన్ని తెలుసుకుని ఈ జన్మ మనం సార్థకం చేసుకోగలుగుతాము. తండ్రి ఒక్క 5 విషయాలు చెప్తున్నారు, కేవలము 5 విషయాలు. ఇది కష్టం కాదు. కొంచెం ఆలోచించుకొని నెమ్మదిగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్కొక్కటే నెమ్మదిగా ఆచరణలో పెట్టచ్చు. ఒక 5 విషయాలే కదా, ఇంత పెద్ద దేహం ఉంది కదా, ఈ దేహాన్ని ఒక 5 విషయాలు ఈ దేహంతో చేయించండి అని చెప్తున్నారన్నమాట. అంతే, అంత చిన్న విషయం. నిజానికి మనకి తండ్రి చెప్పేది చాలా చిన్న విషయం అన్నమాట. ఏం చెప్తున్నారు ఆయన? దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమాధ్యవం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే. ఇంతే, ఒక 5 విషయాలు చెప్పారు. ఏమిటి 5 విషయాలు అంటే, మొదటిది పూజ. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత శౌచం, తర్వాత ఆర్జవం, తర్వాత బ్రహ్మచర్యం, తర్వాత అహింస. ఈ మాటలన్నీ కూడా మీరు వినే ఉంటారు అందరూ కూడా. మొట్టమొదటిది పూజ. అందరికీ కూడా ఇక్కడ పూజ చేయటం అన్నది అనుభవమే కదా. అందరూ పూజలు చేస్తూనే ఉన్నారు. పూజ అంటే నోములు, వ్రతాలు, దీక్షలు ఇలాంటివన్నీ కూడా పూజల కిందకే వస్తాయి కదా. అలాగే దేవాలయాలకు వెళుతూ ఉంటారు, భగవంతుడిని అక్కడ పూజిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అందరికీ అనుభవాలు. తండ్రి ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ దేవ ద్విజ గురు ప్రాజ్ఞ 4 విషయాలు మనకు చెప్పారన్నమాట. మొట్టమొదటిది దేవతలను పూజించమన్నారు. ఇప్పుడు దాకా పూజిస్తూనే ఉన్నారు, ఇక్కడ దేవతలను పూజిస్తూనే ఉన్నారు. పూజ గురించి మనం మాట్లాడుకున్నాం ముందు. దేవతలను పూజిస్తూనే ఉన్నారు. అయితే దేవతలను ఇప్పుడు ఎలా పూజిస్తున్నారు అంటే కోరికలతో పూజిస్తున్నారు.
రకరకాలైనటువంటి కోరికల కోసం దేవతలను పూజిస్తున్నారు. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు దేవతలను మనం ఎందుకు పూజించాలి అంటే మనలో ఉన్నటువంటి మాలిన్యం పోవటం కోసం పూజించాలి. మనలో ఉన్నటువంటి మాలిన్యం పోతే పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. పరమాత్మ యొక్క అనుగ్రహం కలగటం అంటే ఆ తండ్రి మనకు ఏది కావాలో దాన్ని అనుగ్రహిస్తారు. అలాగే మనం ఆ తండ్రితో ఏకమవటానికి అది అవకాశం ఉంటుంది. అందుకని నిజానికి మనం ఈ దేవతల యొక్క ఆరాధన చేయాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. అలా కాకుండా ఇప్పటి వరకు మీరు రకరకాలైనటువంటి దేవతలను దేవుళ్ళని ఆరాధిస్తూ వస్తున్నారు. అలా ఆరాధిస్తూ వస్తున్నప్పుడు మీరు కొన్ని కోరికలతో ఆ దేవతలను ఆరాధించినప్పుడు ఒక్కొక్కసారి మీ కోరిక నెరవేరుతుంది, ఒక్కొక్కసారి మీ కోరిక నెరవేరటం లేదు. అలాంటప్పుడు మీరు ఆ దేవుణ్ణి దేవతని కూడా మారుస్తూ మీ కోరికలు అలాగే కోరుకుంటూ ఆ పూజలు అలాగే చేస్తూ ఎంతో దుఃఖం కూడా అనుభవిస్తున్నారు. ఇది మీకు ఇప్పటివరకు మీకు ఇది అనుభవమే. తండ్రి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ దుఃఖం నుండి అసలు బయటపడి తత్వతః నన్ను తెలుసుకొని నాతో ఏకమవటం అనేది శాశ్వతమైన పరిష్కారము. ఈ భవసాగరం నుండి, ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటపడాలి అనేది మనకు తండ్రి చెప్తున్నారు. అలా చేయాలి అన్నప్పుడు మరి నా కోరికల సంగతి ఏమిటి? ఇది మీకు అనుమానం రావచ్చు. ఆ కోరికలు కూడా నీకు హితకరమైనటువంటిది అయ్యేటట్లయితే అది నేనే తీరుస్తాను. అసలు నువ్వు నాకు కోరాల్సిన అవసరమే లేదు. నీకు నేను ఈ జన్మ నువ్వు కోరితే ఇచ్చానా? నేనేమైనా నీకు ఏది కావాలో, ఎప్పుడు ఏది కావాలో అది నేనే కదా ప్రసాదించేటటువంటిది అని తండ్రి చెప్తున్నారు మనకు శ్రీమద్ భగవద్గీతలో. కాబట్టి మనమేం ఆయన్ని నిజానికి కోరాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒక ప్రేమతో మనం పూజించాలి అంతే. ఇక్కడ మనం ఎందుకు పూజించాలి అంటే మనలో ఉన్నటువంటి మాలిన్యాలు పోవటం కోసం, మనలో ఉన్నటువంటి దోషాలు పోవటం కోసం, మనం పవిత్రులం అవ్వటం కోసం, దైవానుగ్రహం పొందటం కోసం, పరమాత్మ యొక్క అనుగ్రహం పొందటం కోసం, అందుకు మనం దేవతల్ని ఆరాధించాలి అనేటటువంటిది చెప్తున్నారు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పూజ అన్నప్పుడు మనకి పెద్దలు ఒక మహత్తరమైనటువంటి విధానాన్ని మనకు అందించారు. ఈ పూజలన్నీ కూడా మనకు సాధారణంగా ఏంటంటే ఈ కార్తీక మాసం, మార్గశిర మాసాలు, ఈ మాసాల్లో వస్తూ ఉంటాయి ఎక్కువ. అలాగే దీక్షలు కూడా చలికాలం వస్తూ ఉంటాయి. ఈ చలికాలం రావటం వల్ల ఏమవుతుంది, చన్నీళ్ళ స్నానం చేసుకోండి, కింద పడుకోండి, ఇలాంటివి కొన్ని నియమాలు చెబుతూ ఉంటారు. అలాగే ఉపవాసం చేయండి, లేదా ఒంటిపూట తినండి, లేదా కేవలము ఫలమే తీసుకోండి. ఇలాంటివన్నీ కూడా ఎందుకు చెప్తారు అంటే మనలో సహనశక్తి పెరగటం కోసం అన్నమాట. అలాగే మనలో ఉన్నటువంటి తమోగుణం పోయి మనలో ఉన్నటువంటి సత్వగుణం పెంచుకోవటం కోసం అన్నమాట. తమోగుణం అనేటటువంటిది ఏంటంటే నిద్ర, బద్ధకము, అలసత్వము. ఈ మూడు కూడా నిజానికి పోవాలి అంటే ఈ పూజా విధానం అనేటటువంటిది ఎంతో మహత్తరమైనటువంటిది అన్నమాట. మన ఇంట్లో ఒక పూజ సరైన రీతిలో చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు బద్ధకించడానికి కుదరదు, అక్కడ నిద్ర ఎక్కువ పోవటానికి కుదరదు. అక్కడ ప్రతిరోజు కూడా ఇదిగో ఈ నెలలో, ఈ మాసంలో, ఈ కార్తీక మాసం పొద్దుటే లేవాలి. లేచిన తర్వాత ఇప్పుడు కొంతమంది నదికి వెళ్ళి పొద్దున్నే స్నానం చేసి వస్తారు. పొద్దున్నే స్నానం చేసి వచ్చి తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు పొద్దుటే లేవటం అనేది ఒకటి అలవాటు చేసుకోవటానికి వీలవుతూ ఉంటుంది. మీలో ఉన్న బద్ధకం పోగొట్టుకోవటానికి వీలవుతుంది. అలాగే ఈ మాసం అంతా కూడా నువ్వు సాత్విక ఆహారం తీసుకోవాలి అనేటటువంటిది చెప్తూ ఉంటారు అన్నమాట. వీటన్నిటి వల్ల ఏమవుతుంది, మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి బద్ధకం అన్నది పోతుంది, ఆరోగ్యం అన్నది మెరుగుపడుతుంది. అలాగే దైవంతో మీ సంబంధం అనేటటువంటిది పెరగటానికి అవకాశం ఉంటుంది.
అలాగే ఈ పూజలన్నీ చేస్తున్నప్పుడు, ఈ వ్రతాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు అందరితోనూ కూడా మీరు సంబంధం ఏర్పరచుకోవటానికి సామాజిక సంబంధాలు అనేటటువంటివి కూడా మెరుగవుతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ప్రత్యేకించి నిష్కామంగా మీరు ఇక్కడ దైవారాధన చేసుకున్నట్లయితే, దేవతల యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే మీ మాలిన్యం పోయి తండ్రితో ఏకమవటానికి ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో భాగంగానే ఇక్కడ మనకి దేవాలయాలకి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేయమంటారు. ఆ ప్రదక్షిణాలు చేయటం వల్ల ఏమవుతుంది, మీకు ఏకాగ్రత పెంచుకోవటానికి వీలవుతుంది, బద్ధకం పోగొట్టుకోవటానికి వీలవుతుంది, మాలిన్యం పోగొట్టుకోవటానికి వీలవుతుంది, దైవం పట్ల భక్తి భావన పెంచుకోవటానికి వీలవుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. అలాగే సూర్య నమస్కారాలు చేయమంటారు. అది దేహానికి ఆరోగ్యకరమైంది, ఎంతగానో మీకు వ్యాధి నిరోధక శక్తి పెంచుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేటటువంటివే. కాబట్టి ఇలాగ మనకు పెద్దలు అందించినటువంటి ఈ విధానం అంతా కూడా ఎంతో మహత్తరమైనటువంటి విధానం అన్నమాట. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు యాంత్రికం అయిపోయి కేవలము మన కోరికలు నెరవేరటానికి అన్నది ఒకటి, మొక్కుబడిగా చేయటం అన్నది ఒకటి, ఎవరో చెప్పారు కదా చేసి తీరాలి అనేటటువంటిది ఒకటి, ఇలాంటివన్నీ వచ్చి కూర్చున్నాయి అన్నమాట. అందుకు కాదు, ఇవన్నీ కూడా శ్రద్ధతో చేయాలి. శ్రద్ధతో మీరు చేసినప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా ఈ పూజ అనేటటువంటిది ఎంతో శ్రేయస్కరమైనటువంటిది. నిష్కామంగా చేసినప్పుడు ఇది మీకు యథార్థమైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం పొందటానికి వీలయ్యేటటువంటి ఒక మహత్తరమైనటువంటి మార్గం. అందుకనే నిజానికి తండ్రి మనకు ఈ త్రివిధ తపస్సులలో మొట్టమొదటిదైనటువంటి కాయిక తపస్సులో మొట్టమొదటగా మనకు చెప్పింది పూజా విధానం గురించి చెప్పారు. ఈ విధంగా సరే, ముందు దేవతల్ని పూజించమన్నారు, తర్వాత ఎవరిని పూజించమన్నారు? ద్విజ. కేవలము దేవతల్ని పూజించటం అన్నది కాదు, తర్వాత ద్విజ అన్నారు, తర్వాత గురు అన్నారు, తర్వాత ప్రాజ్ఞ అన్నారు. 4 చెప్పారన్నమాట ఇక్కడ. ద్విజ అంటే ఎవరు? ద్విజ అంటే రెండవ జన్మ తీసుకున్నటువంటి వాళ్ళు ద్విజులు అంటారన్నమాట. జన్మతో జాయతే శూద్ర అంటారు. అంటే పుట్టుకతో అందరూ కూడా శూద్రులేనట. సంస్కార భవేత్ ద్విజ, సంస్కారం ద్వారా ద్విజులవుతారు అంటారన్నమాట. ప్రత్యేకించి బ్రాహ్మణుల్లో ఈ విధానాన్ని మనం చూడవచ్చు. ఒక వయస్సు వచ్చిన తర్వాత వాళ్లకు ఉపనయనం అంటారు. అప్పుడు వాళ్లకు పరమాత్మ గురించి తెలుసుకోవటానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలు వాళ్లకు చెప్పి అప్పటి నుంచి కూడా ఏ విధంగా వాళ్ళు ప్రతిరోజు కూడా నిత్యకర్మలు అంటారు, ఆ నిత్యకర్మలన్నీ కూడా చేసుకోవటానికి కావలసినటువంటిది ఓ పునాది వేయటం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఇప్పుడు మనం సరైనటువంటి సంస్కారం ఏర్పరచుకోవచ్చు, ఎవరైనా ఏర్పరచుకోవచ్చు. ఆ సంస్కారం ఏర్పరచుకున్నప్పుడు ద్విజ అంటారన్నమాట. అంటే భగవత్ తత్వాన్ని, యథార్థమైనటువంటి భగవత్ తత్వాన్ని తెలుసుకోవటమే ఇక్కడ. మనకు తల్లిదండ్రులు ఈ దేహాన్ని ఇచ్చారు, అదొక జననము. అయితే నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపము అనేటటువంటిది ఎప్పుడైతే ఆ జ్ఞానం పొందుతామో అది రెండవ పుట్టుక అన్నమాట, రెండవ జననం. అది మొదటి జననమేమో తల్లిదండ్రుల నుంచి ప్రాప్తించినటువంటిది. దానివల్ల ఏమనుకుంటారు అందరూ కూడాను, పుట్టిన తర్వాత తల్లిదండ్రులు కానీ చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటారు? నువ్వు ఈ దేహమే 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 అంటారు. నేను దేహమే దేహమే అనుకుంటారు, ఈ దేహానికి ఒక పేరు పెడతారు. అయితే నీవు ఈ దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి, పరమాత్మ యొక్క అంశవు నీవు. ఈ దేహం మారేటటువంటిదే, ఇది మరణించేటటువంటిదే. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య అని ఎప్పుడైతే ఆ విధంగా తెలుసుకుంటాడో, నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటాడో అది రెండవ జన్మ మొదలైనట్లు అన్నమాట.
అలాంటి జ్ఞానం ఎవరైతే పొందుతారో వాళ్ళని ఏమంటారంటే ద్విజులు అంటారన్నమాట. అలాంటి వాళ్ళను పూజించమంటున్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళను పూజించమంటున్నారు. ఎందుకు అలాంటి వాళ్ళని మనం పూజించటము? దేవతలంటే పూజించాము, దేవతలు ఏదోటి మనకు చేస్తారనేటటువంటి ఆశ ఒకటి మనకి చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి ఆ దేవతల్ని పూజిస్తే ఎందుకైనా మంచిది అనే దాంతో మనం పూజిస్తూ వచ్చాం. సరే, ఇప్పుడు పరమాత్మ అనుగ్రహం పొందుతాం కాబట్టి దేవతల్ని పూజిస్తాం. మనం అంతా కూడా పరమాత్మ స్వరూపమే కాబట్టి పరమాత్మకు వేరుగా కూడా ఈ దేవతలు లేరు అంటున్నారు కాబట్టి ఆ విధంగా కూడా దేవతలను మనం పూజించవచ్చు. కానీ ఇక్కడ వచ్చి ఈ మనుషుల్ని ఎందుకు పూజించటం అంటే, మనుషుల్ని ఎందుకు పూజించటం అంటే ఇదిగో ఇదే అహంకారం అంటారు. ఈ అహంకారం అనేటటువంటి దాన్ని పోగొట్టుకోవటం కోసం అన్నమాట. అలాంటి మహాత్ములను, అలాంటి జ్ఞానులను నీవు వాళ్లకు నమస్కరించినప్పుడు, వాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు, వాళ్లకు సేవ చేసినప్పుడు నీ అహంకారం అనేటటువంటిది పోతుంది. ఇది మొట్టమొదటి విషయం అన్నమాట. అలాగే వాళ్ళ అనుగ్రహం వల్ల నీకు జీవితంలో ఎన్నో మంచి సత్ఫలితాలు పొందటానికి వీలవుతుంది. వాళ్ళ ఆశీర్వాదము ఎంతో నీకు శ్రేయోదాయకమై ఉంటుంది. వాళ్ళ అనుగ్రహంతో నీకు కాస్త బోధ చేసినట్లయితే ఆ బోధ నిజానికి నీ జీవితంలో ఒక పెను మార్పు తీసుకొస్తుంది. నీవు సుఖంగా శాంతిగా ఉండటానికి వీలవుతుంది. అలాగే ఒక్కొక్కసారి నువ్వు జన్మ సార్థకం చేసుకోవటానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి మహాత్ములు ఎక్కడ ఉన్నారో అక్కడకు వెళ్ళి వాళ్ళను దర్శించి, వాళ్లకు నమస్కరించి, సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళను పూజించినట్లయితే, ఇక్కడ పూజ అన్నారు, వాళ్ళను పూజించినట్లయితే భక్తి భావనతో ఏ కోరిక లేకుండా మనలో ఉన్న మాలిన్యం పోవటం కోసం, మనలో ఉన్న అహంకారం పోవటం కోసం, ఒక వినయం పెంచుకోవటం కోసం, ఒక సద్భావన పెంచుకోవటం కోసం, అలాగే వాళ్ళ యొక్క అనుగ్రహం పొందటం కోసం, వారి ఆశీర్వాదం పొందటం కోసం, వారి బోధ వినటం కోసం, అందుకోసం అన్నమాట. ఎంతో భక్తితో, ఎంతో విశ్వాసంతో ఆ విధంగా చేసినట్లయితే మనకు అది ఉపయోగం అవుతుందన్నమాట. అలాగే మనలో ఉన్నటువంటి తమోగుణం అన్నది పోతుంది. కాబట్టి ద్విజులు అంటే రెండవ జన్మ తీసుకున్నటువంటి వాళ్ళు అంటే ఎవరు? జ్ఞానులు. జ్ఞానులకు నమస్కరించి వాళ్ళను పూజించినట్లయితే అది నీకు మేలు చేస్తుంది. నీలో ఉన్న మాలిన్యాలని అది పోగొడుతుంది. తర్వాత గురువు అన్నారు. గురువు అన్నప్పుడు ఇక్కడ మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక రకంగా తీసుకున్నట్లయితే ఇక్కడ దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా గురువు అనొచ్చు అన్నమాట. ఇప్పుడు బయట మనకు ఉపాధ్యాయులు కూడా గురువు అనేటటువంటి దాంతోనే మనం వాళ్ళని ఆచార్య దేవోభవ అని వాళ్ళని ఆ విధంగా కూడా సంబోధిస్తూ వాళ్ళకు కూడా నమస్కరించుకుంటూ మనం ప్రత్యేకించి ఒకరోజు వాళ్ళందరినీ కూడా సన్మానించుకుంటూ కూడా ఉంటాం. బాహ్యమైనటువంటి విషయాల్లో మన జీవితం ఇక్కడ సుఖమయం చేసుకోవటానికి కాస్త ఈ జీవితం ఇక్కడ ఈ దేహం ఉంది కాబట్టి ఈ దేహానికి కావాల్సినటువంటివి మనం ఏర్పరచుకోవటానికి కావాల్సినవన్నీ కూడా ఎవరి దగ్గరనైతే మనం నేర్చుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా ఒక రకంగా గురువు అనేటటువంటి దాంతోనే సంబోధించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళని కూడా నమస్కరించమంటున్నారు. ఎవరెవరైతే వాళ్ళ దగ్గర ఆ లబ్ధి పొందుతున్నారో వాళ్ళకి నమస్కరించమంటున్నారు. అయితే ఇక్కడ గురువు అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే, యథార్థంగా ఎవరైతే చీకటిని పోగొడుతున్నారో అంటే అజ్ఞానాన్ని పోగొడుతున్నారో వాళ్ళు మాత్రమే గురువు అనేటటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది అన్నమాట. అజ్ఞానం వల్ల ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది. దుఃఖం పోవాలి అంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలి అంటే ఏం చేయాలి? కేవలము జ్ఞానం వల్ల మాత్రమే అజ్ఞానం పోతుంది.
కాబట్టి ఎవరైతే జ్ఞానబోధ చేస్తున్నారో, సత్యమైనటువంటి జ్ఞానబోధ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు గురువు అనేటటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. మారినటువంటిది సత్యము ఏదైతే ఉందో ఎప్పుడూ మారినటువంటిది ఏది? పరమాత్మ ఒక్కడే. ఎప్పుడూ మారినటువంటి వాడు పరమాత్మ ఒక్కడే. యథార్థమైనటువంటి పరమాత్మ గురించి, పరమాత్మ యొక్క తత్వం గురించి నీకు తెలియచేసి నీవు ఎప్పుడూ కూడా ఆ దృష్టి ఏర్పరచుకుని ఉండటానికి కావలసినటువంటి ప్రేరణ ఎవరైతే అందిస్తారో వాళ్ళని సమర్థ సద్గురువు అంటారనమాట. సత్యాన్ని బోధించేవాడు సద్గురువు. కాబట్టి అలాంటి సద్గురువు ఎవరైతే ఉన్నారో అలాంటి గురువుకి నమస్కరించాలి అనేది చెబుతున్నారు. అలాగే అలాంటి గురువు దగ్గర వినమ్రతతో నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేసుకొని వాళ్ళను పూజించినట్లయితే నీలో ఉన్నటువంటి మాలిన్యాలు పోతాయి, నీలో ఉన్నటువంటి అహంకారం అనేటటువంటిది పోతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. అలాగే వారి అనుగ్రహంతో నీవు సద్బోధ గ్రహించటానికి వీలవుతుంది, సత్యమేదో తెలుసుకోవటానికి వీలవుతుంది, నీ జన్మ సార్థకం చేసుకోవటానికి వీలవుతుంది. కాబట్టి అలాంటి సద్గురువులు ఎక్కడ ఉన్నారో వారి దగ్గరకు వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారికి సేవ చేసి వారు చేసేటటువంటి బోధ శ్రవణం చేస్తూ నీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉన్నట్లయితే నీవు నీ అజ్ఞానాన్ని పోగొట్టుకుని ఈ జన్మ సార్థకం చేసుకుంటావు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలోనే మనకు చెప్తున్నారు. కాబట్టి అలాంటి గురువుల్ని మనం ఏ కోరిక లేకుండా అన్నమాట, కేవలము మన మాలిన్యం పోగొట్టుకోవటం కోసం అన్నమాట. అందుకు వారికి నమస్కరించి వారిని పూజించాలి అనేటటువంటిది ఏర్పరచుకుని వాళ్ళని పూజించమంటున్నారు. తర్వాత ప్రాజ్ఞ అంటే ఏంటంటే ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు అన్నమాట. గురువు అంటే బోధ చేసేటటువంటి వాళ్ళు కనపడుతూ ఉంటారన్నమాట. శిష్యులు ఉంటారు, గురువు ఉంటారు, కనపడుతూ ఉంటారు. కానీ ప్రాజ్ఞ అనేటప్పటికీ బ్రహ్మవేత్త అంటే జ్ఞాని బోధ చేయకుండా ఉన్నప్పుడు మనకి అలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. అలాంటి బ్రహ్మవేత్తలు ఎవరైనా ఉన్నట్లయితే, ఆయన బ్రహ్మవేత్త, ఆయన జ్ఞాని అనేటటువంటిది నీకు తెలిసినట్లయితే ఎలా తెలుస్తుంది? స్థితప్రజ్ఞ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు వాళ్ళలో కనపడుతూ ఉన్నప్పుడు ఆయన మహాత్ముడు, ఆయన బ్రహ్మవేత్త, ఆయన మహాజ్ఞాని అని మీరు గ్రహించినట్లయితే అలాంటి జ్ఞాని దగ్గరకు మీరు వెళ్ళి నమస్కరించి వారిని పూజించినట్లయితే మీలో ఉన్నటువంటి మాలిన్యం పోతుంది. వారి అనుగ్రహంతో ఎన్నో 2 మాటలు ఆయన మాట్లాడితే నిజంగా అది అదృష్టంగా భావించి ఆ 2 మాటలు మీరు గ్రహించగలిగితే దానివల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా చేసినట్లయితే అది మీకెంతో శ్రేయోదాయకం అనేటటువంటిది మనకు ఇక్కడ తండ్రి చెప్తున్నారు. ఇది పూజ గురించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత విషయం ఏమిటి అంటే శౌచం చాలా ముఖ్యమైనటువంటిది. ఈ శౌచం అనేటటువంటిది 3 విధాలు. శారీరక శౌచము, అలాగే పరిసరాల యొక్క శౌచము, మానసిక శౌచము. శౌచం అంటే ఏం లేదు, శుభ్రత. ఈ శుభ్రత అనేటటువంటిది 3 విధాలుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. శారీరక శుభ్రత, పరిసరాల యొక్క శుభ్రత, 3వది మానసిక శుభ్రత. మానసిక శుభ్రత గురించి మనకి మానసిక తపస్సులో మనకు చెబుతున్నారు, అక్కడ అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ 2 గురించి మనం ఆలోచించాలన్నమాట. శారీరక శుభ్రత అనేటటువంటిది లేనప్పుడు లోపల మనసు శుభ్రంగా ఉండదు. అలాగే మనం ఒక విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆ తండ్రిని దర్శించాలంటే, యథార్థమైనటువంటి పరమాత్మను దర్శించాలి అంటే లోపలే దర్శించాలి. అంటే ఆయన కొలువై ఉన్నటువంటి ఈ దేహాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి, ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
కాబట్టి నియమబద్ధంగా ప్రతిరోజు కూడా ఈ దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. బద్ధకము, అలసత్వము అనేటటువంటిది లేకుండా క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా సరైన సమయాల్లో స్నానం చేస్తూ, దంతధావనం చేసుకుంటూ, కాలకృత్యాలు తీర్చుకుని ఇవి 2 పనులు కూడా చేసుకుంటూ, శుభ్రమైనటువంటి బట్టలు ధరిస్తూ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. దేహం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. దేహంగా శుభ్రంగా లేదనుకోండి, మీరు కూర్చుని హాయిగా అలా పరమాత్మను స్మరించుకుంటూ ఉండాలంటే ఏమవుతుంది? దేహానికి ఏ చీడో పట్టిందనుకోండి, ఏ దురదో వస్తుందనుకోండి, దాన్ని గోక్కోవటమే సరిపోతుంది అంతసేపు కూడా. దేహాన్ని శుభ్రతతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంచుకోవాలి. దేహాన్ని ఆరోగ్యంగా, దేహాన్ని శుభ్రంగా ఉంచుకున్నప్పుడు మనం సరైనటువంటి ధ్యానం చేసుకోగలుగుతాం, సరైనటువంటి రీతిలో స్మరణ చేసుకోగలుగుతాం, సరైన రీతిలో భగవంతుడి మీద మనం దృష్టి లగ్నం చేసుకోగలుగుతాం అన్నమాట. అలా కాకుండా దేహాన్ని వదిలిపెట్టేసేసి ఆయన అసలు స్నానమే చేయరంటారా అసలు అంటే కుదరదు. ఆయన అలా ఉండవచ్చు, ఆయనకి ఆ సిద్ధి ఉండవచ్చు. అలా అని చెప్పేసి నేను స్నానం చేయను అంటే కుదరదు. నీవు సిద్ధుడవు కాదు, గుర్తుంచుకో. నీవు ఇప్పుడు కేవలము భక్తుడిగా ఉన్నావు, తర్వాత సాధకుడిగా ఉంటావు, ఆ తర్వాత జ్ఞానాన్ని అవగాహన చేసుకుని నీవు జ్ఞానిగా ఉంటావు. వీటన్నిటిలోనూ కూడా నువ్వు దేహాన్ని పట్టించుకుని తీరాలి. దేహ శుభ్రత అనేటటువంటిది ఎంతో అవసరము. ఒక ఆలయం శుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆ గుడికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. అదంతా కూడా మలినాలతో కూడి పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు ఆ ఆలయానికి మనకి వెళ్ళాలని అనిపించదు కదా. ఆ దేవాలయం అంతా కూడా మురికి కొట్టుకుపోయి వాసన వస్తూ ఎలుకలు అవన్నీ తిరుగుతూ అక్కడ అలాగే బొద్దంకిలు అవన్నీ గబ్బిలాలు అవన్నీ ఉన్నాయనుకోండి. మనం అలాంటి దేవాలయంలోకి మనం వెళ్ళాలని మనకి అనిపించినప్పుడు మరి దేవుడు ఎలా ఉంటాడు లోపల? అక్కడ ఈ దేవాలయంలో ఆ దేవాది దేవుణ్ణి నువ్వు దర్శించాలని నువ్వు ఇక్కడ అనుకుంటున్నావు, ఇంకా వేరే మార్గం లేదు. యథార్థమైనటువంటి భగవతత్వాన్ని దర్శించాలి అని అనుకున్నప్పుడు నీ దేహంలోనే అది సాధ్యమవుతుంది తప్ప మరి వేరే వాళ్ళ దేహాల్లో కానీ మరి లేదా ఇక్కడ నీవు చూసేటటువంటి ఈ జగత్తులో కానీ సాధ్యం కానే కాదు. ఈశ్వర సర్వభూతానాం హృదయ సాధ్యన తిష్టతి సర్వస్య సాహం హృది సన్నివిష్టో. ఆ తండ్రి అలాగా చెప్తున్నారు. అహమాత్మ కూడా కేశ సర్వభూతాశయ స్థిత. ఇక్కడ మీ దేహంలో నేను కొలువై ఉన్నాను అని చెప్తున్నారు. కాబట్టి నీ దేహంలో ఉన్నటువంటి పరమాత్మనే నువ్వు దర్శించాలి తప్ప వేరే బయట నువ్వు దర్శించడానికి వీలు కానే కాదు. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాంటి తండ్రి లోపల ఉంటేనే కదా నువ్వు దర్శిస్తున్నావు. ఉన్నానని ఆయన చెప్తున్నారు కదా. కాబట్టి ఆయనకు ఆలయమైనటువంటి ఈ దేహాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలో అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా మనం ఆచరణలో పెట్టాలి. ఇది దేహానికి సంబంధమైనటువంటి శౌచం. అలాగే మన చుట్టూతో ఉన్న పరిసరాలు, ఈ పరిసరాలు కూడా మన చుట్టూతో ఉన్నటువంటివన్నీ కూడా మనం శుభ్రంగా ఉంచాలి. ఇది చాలా ముఖ్యం అన్నమాట. దేవాలయం వరకు బాగానే ఉంది, మంచిదే. ఆ చుట్టూత మలినాలు పేరుకుపోయి అదంతా బహిర్భూమిలాగా ఉండి అక్కడంతా కూడా పందులు అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నప్పుడు, మురికిగా ఉన్నప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళాలంటే మీకేమనిపిస్తుంది? అబ్బా, ఇంత చేసి ఇంట్లో స్నానం చేసాము, తలస్నానం చేసాము, మంచి బట్టలు కట్టుకున్నాము, మడి కట్టుకున్నాము, పోయి ఈ మురికిలో ఎక్కడ నడుచుకుంటూ పోవాలి, వద్దులే అనిపిస్తుంది. కాబట్టి ఈ దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ దేవాలయం చుట్టూతో ఉన్నటువంటివి కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. మనం ఇప్పుడు బయట ఒక టాయిలెట్కి వెళ్ళారనుకోండి, బాత్రూమ్కి వెళ్ళారనుకోండి, అది మనం ఉపయోగించుకున్న తర్వాత దాన్ని ఎంతో శుభ్రంగా అట్టి పెట్టాలి. అలా కానప్పుడు తర్వాత ఇంకొకళ్ళకి వెళ్ళినప్పుడు అది వాళ్ళకి అసౌకర్యం కనుక కలిగితే, వాళ్ళు ఇబ్బంది పడితే అది మీకు దోషం అవుతుంది. అలాగే ఒక్కసారి బర్రమని చీవుడు చీవుతారు,
అటు ఇటు తిరిగి గోడకు రాస్తారు. ఆ తర్వాత ఏ పిల్లలో పాపం దాన్ని అంటుకుంటారు, వాళ్ళు అంటుకుని దాన్ని ముక్కు రాసుకుంటారు. వాళ్ళకి జలుబు వస్తుంది, రేపొద్దు జ్వరం వస్తుంది, ఆ తర్వాత వాళ్ళకి డబ్బు ఉంటుంది, ఉండకపోతుంది, హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక్కోసారి ఆ జలుబు న్యూమోనియాగా మారుతుంది, ఆ తర్వాత వాడికి ప్రాణం మీదకి వస్తుంది. ఎవరి వల్ల? నీ చీమిడి వల్ల. అలాగే ఉమ్ము వస్తారు, ఆ ఉమ్ము ఎవరో తొక్కుతారు, ఎవరో గవాలని దాన్ని అంటుకుంటారు. అలాగే దగ్గుతారు, ఇష్టం వచ్చినట్లు దగ్గుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి కరోనా, ఇప్పుడు అందరూ మూతికి గుడ్డలు చుట్టుకున్నారు. అది ఎప్పుడూ ఉండాలి. దగ్గు వచ్చినప్పుడు గబాల్లా ఖర్చు తీసుకుని ఇప్పుడు ఎలా అయితే కట్టుకున్నారో అలాగే మూతికి అడ్డం పెట్టుకుని దగ్గాలి. అలా కాకుండా ఎదుటివాడి మీద దగ్గుతూ ఉంటారనమాట. ఏమవుతుంది వాడికి? నీకు వచ్చే దగ్గు ఎలాంటి దగ్గు తెలియదు, అదే క్షయ దగ్గు అయితే వాడికి అంటుకుంటుంది, రేపొద్దుట వాడికి ప్రాణం మీదకి వస్తుంది. ఈ పాపం ఎవరిది? నీదే కదా. అలాగే నీకు జ్వరము ఇలాంటివి ఉన్నప్పుడు నీవు ఎదుట వాళ్ళకు అంటించకుండా నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. అలాగే మన ఇల్లంతా శుభ్రంగా అట్టి పెట్టుకున్నాము, నా దేహాన్ని కూడా శుభ్రంగా అట్టి పెట్టుకున్నాము, మంచిదే. నీ దేహాన్ని అట్టి పెట్టుకున్నావు, నీ ఇల్లంతా శుభ్రంగా అట్టి పెట్టుకున్నావు, బాగానే ఉంది. నీ ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా తీసుకెళ్ళి ఏం చేసావు? రోడ్డు మీద పడేసావు. దానిలో అన్నీ ఉన్నాయి. దానికోసం ఏమైంది? ఊరకుక్కలన్నీ అక్కడికి చేరినాయి, పందులన్నీ అక్కడికి చేరినాయి, దోమలన్నీ అక్కడికి చేరినాయి, ఈగలన్నీ అక్కడికి చేరినాయి. అవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాయి. వాళ్ళందరికీ కూడా జబ్బులు. దానికి కారణం ఎవరు? నువ్వే కదా. ఇలా చేస్తున్నప్పుడు నీ దోషాలు ఎక్కడ పోతాయి? పెంచుకుంటున్నావా, తగ్గించుకుంటున్నావా? నేను ఒక భక్తురాల్ని, నేనెంతో నియమనిష్టలతో ఉంటాను. ఇక్కడ విష్ణు సహస్రనామం పారాయణం చేస్తాను, లలిత పారాయణం చేస్తాను, భగవద్గీత ఆ చివరి నుంచి ఈ చివరి దాకా నేను పఠిస్తూనే ఉంటాను. ఎవడికి కావాలి ఇక్కడ? నీ వల్ల అనేక మంది ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు, అనేక మంది జబ్బులు తెచ్చుకుంటున్నారు, అనేక మంది బాధపడుతున్నారు. ఆ దోషాలన్నీ నీకు నెమ్మదిగా నెమ్మదిగా పెరుగుతూ పోతున్నాయి కదా. ఆ మాలిన్యం అంతా కూడా పేరుకుంటూ పోతుంది కదా. ఆ పాపాలన్నీ పేరుకుంటూ పోతున్నాయి కదా. ఇంకా నీకేం ఫలితం వచ్చినట్లు? ఇక్కడ విష్ణు సహస్రనామం సహాయం పఠిస్తే ఏమైంది? లలిత పఠిస్తే ఏమైంది? భగవద్గీత పారాయణం చేస్తే ఏమైంది నీకు? దానివల్ల వచ్చే పుణ్యం ఇంతైతే నీవు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల వల్ల వచ్చేటటువంటి పాపం ఇంతుంది. అందుకని ఇక్కడ ఈ జీవితాలు ఇలాగ తగలబడుతున్నాయి. అందుకే ఇంత దుఃఖం ఇక్కడ అనుభవించటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ తండ్రి శౌచం అన్న మాట మాట్లాడారంటే పూజ ఎంత ముఖ్యమైనదో శుభ్రత అనేది అంత ముఖ్యమైనది. శారీరక శుభ్రత, దీన్ని మించి చుట్టూతో ఉన్నటువంటి పరిసరాల యొక్క శుభ్రత ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం అన్నమాట. మానసిక శుభ్రత గురించి మానసిక తపస్సుల్లో మాట్లాడుకుందాం. తర్వాత మూడవది ఆర్జవం. ఆర్జవం అంటే ఏంటంటే సరళత. ఏమిటి సరళత? మనస్సులో ఏది అనుకుంటున్నావో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడుతున్నావో అదే చేయాలి. మనసులో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఒక రకంగా మాట్లాడుతూ తీరా క్రియలోకి వచ్చేటప్పటికి వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ సరళత అనేది లేదు. ఇక్కడ త్రికరణ శుద్ధిగా అంటారన్నమాట. శుద్ధి అంటే ఇది. త్రికరణాలను శుద్ధిగా ఉంచుకోవాలి అంటే ఆర్జవం అన్నది ముఖ్యము. మనసులో మీరు ఏది ఆలోచిస్తున్నారో బయటకు కూడా అదే చెప్పండి. ఏది చెప్తున్నారో అది ఆచరణలోకి తీసుకోండి. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నాకు సాయం చేయండి, నేను ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది, రేపు ఇళ్ళ పొద్దుట 9ంటికి నేను బయలుదేరుతాను,
మీ దగ్గరకు వస్తాను నేను, కలిసి వెళ్దాము అని అన్నారు అనుకోండి. రేపొద్దున వీడితో వెళ్ళినట్లయితే నాకు ఇబ్బంది అవుతుంది, సరే ఇప్పుడు రానంటే వీడికి బాధ కలుగుతుంది, ఏం చేయాలి? సరే అలాగే రేపొద్దున రా 9ంటికి. లోపలేమనుకుంటున్నాడు వీడు, రేపొద్దుట 9ంటికి వెళితే ఇబ్బంది కలుగుతుంది అనేది ఉంది వీడికి, తెలుసు తనకి. అయినా ఏం చెబుతున్నాడు, సరే రా. వాడేమన్నా అనుకుంటాడేమో అని. వాడు పాపం వీడి మీద ఆశ పెట్టుకుని పొద్దున్నే 9ంటికి వచ్చాడు. వచ్చి చూశాడు, ఏమయ్యాడు వీడు, వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా వీడు, నా స్నేహితుడు ఉండాలి కదా, ఏమయ్యాడు వీడు? పొద్దున్నే కాఫీ తాగేసి ఇటు వెళ్ళిపోయాడండి. అంటే మనసులో ఒకటి ఉంది, రమ్మని మాట్లాడాడు, దానికి కట్టుపడలేదు, వెళ్ళిపోయాడు అన్నమాట. వాడికి ఎంత ఇబ్బంది అయింది, వీడిని నమ్ముకుని వచ్చాడనమాట. నమ్మిన వాడిని ఎప్పుడూ కూడా మనం మోసం చేయకూడదు. అది నిన్నే చెప్పొచ్చు కదా, వాడు ఇంకొకరిని చూసుకుంటాడు కదా. ఎందుకు ఈ దరిద్రపు మొగమాటం నీకు? ఈ మొగమాటం వల్ల వాడు ఎంత ఇబ్బందికి గురయ్యాడో అంత పాపం నీ అకౌంట్లో జమ చేసుకుంటున్నావు. ఈ పాపం తప్పకుండా నిన్ను కట్టి కుడుపుతుంది. అంతే, చిన్నదే అనిపిస్తుంది, చిన్నదేం కాదు. భగవద్గీతలో మనకి అన్ని చిన్న చిన్న విషయాలు చెప్పారమ్మా. ఇది చాలా చిన్న విషయాలు ఇవన్నీ కూడాను. కానీ ఈ చిన్న విషయాలే అని మనం పట్టించుకోకపోతే మాత్రం వీటి వల్ల పెద్ద పాపమే మనం మూట కట్టుకోవాల్సి వస్తుంది. మనం కాస్త ఆచరణలో పెడితే, ఈ చిన్న విషయాన్ని మనం ఆచరణలో పెడితే ఎంతో పెద్ద ప్రయోజనమే మనం పొందుతాం. ఆ తండ్రితోనే మనం ఏకమవటం అంత పెద్ద ప్రయోజనమే పొందుతాం మనం, మామూలుగా కాదు. చూడండి, విషయాలు ఎంత చిన్నయో చూడండి, చాలా చిన్నవి. కాస్త మనం గుర్తు తెచ్చుకుంటూ, మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది ఆలోచించుకుంటూ ఉంటే చాలా వరకు మనం ఇవన్నీ కూడా ఆచరణలో పెట్టగలుగుతాం అన్నమాట. అంతే. మనకేంటిలే అనేటటువంటి ఒక అహంకారంతో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏది చేయలేరు, అస్సలు చేయలేరు అన్నమాట. అంతే. కాబట్టి సరళత అనేటటువంటిది ఎంతో ముఖ్యము. నీకు కుదరినప్పుడు కుదరదని చెప్పు. ఒక్కోసారి నీకు మధ్యలోనే ఏదైనా పని రావచ్చు. ఈరోజు ఫోన్లు ఉన్నాయి, ప్రతి వాడి దగ్గర ఉంది కదా ఒక ఫోన్, చిన్నదో పెద్దదో ఏదో, ఇంత పొడుగుదో అంత పొడుగుదో. ఫోన్ చేసి చక్కగా చెప్పు, నాకు కుదరటం లేదు, నన్ను క్షమించు అని చెప్పేసి. వాడి తంటాలు వాడు పడతాడు. అలా కాకుండా నువ్వు చివరి దాకా కూడా వాడిని ఇబ్బంది పెడుతున్నావంటే పాపాన్ని అంతగా పెంచుకుంటున్నావు అన్నమాట. అది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం అది. కాబట్టి ఇక్కడ మూడో విషయంగా మనకేం చెప్తున్నారు, సరళత. భగవంతుడు సత్యస్వరూపుడు, మారినటువంటి భగవత్తత్వం సత్యము అనబడుతుంది. సత్ అంటే ఎప్పుడూ కూడా మారకుండా ఉండటం అన్నమాట. ఎప్పుడూ కూడా మారినటువంటి శాశ్వతమైనటువంటి భగవత్తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నీవు సత్యానికి కట్టుబడి ఉండాలి. సత్యం వద, ధర్మం చర అంటున్నారు మనకి పెద్దలు. కాబట్టి నువ్వు ఏది నీకు లోపల మనసులో అనిపిస్తుందో అదే మాట్లాడు. ఏది మాట్లాడుతున్నావో దానికి కట్టుబడి ఉండు. ఇది సత్యం, ఇది సరళత అనేది మనకు తండ్రి చెబుతున్నారు. ఇలా చేసినప్పుడు నీకు ఏ దోషము ఉండదు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా మాలిన్యం అంటే ఏంటన్నది. ఎంత మాలిన్యం! ఇప్పుడు చూడండి, మనం 3 విషయాలు మనం మాట్లాడుకున్నాము. ఈ 3 విషయాల వల్ల మనకు ఎంత మాలిన్యం, ఎంత పాపం పేరుకుంటుందన్నది మీకు అర్థమవుతుంది కదా.
అవి రాకుండా ఉండాలంటే ఇదిగో కొంచెం మనం ఇలా ఉంటే చాలు. తర్వాత బ్రహ్మచర్యము. ఇది బ్రహ్మచర్యము అనేటటువంటిది ముఖ్యంగా మనకి గురుకులాల్లో విద్యార్థులు ఉంటారు, వాళ్ళని బ్రహ్మచారి అంటారు. వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్య దీక్ష అంటారు, బ్రహ్మచర్య వ్రతం అంటారు అన్నమాట. వాళ్ళు చదువు పూర్తయ్యేంత వరకు కూడా బ్రహ్మచారిగా ఉండాలి అనేది మనకు చెప్తూ ఉంటారు. ఆ గురుకులాల్లో ఉండేటటువంటి వాళ్ళని బ్రహ్మచారి అంటారు. అది మనకు ఉన్నటువంటి 4 రకాలైనటువంటి ఆశ్రమాల్లో మొట్టమొదటిది అన్నమాట. బ్రహ్మచర్యము అనేది మొట్టమొదటి ఆశ్రమం అన్నమాట. అంటే చదువుకునేంత వరకు కూడా బ్రహ్మచర్య ఆశ్రమము అంటారు అది. ఆ తర్వాత ఏమిటి, చదువు నేర్చుకున్న తర్వాత గృహస్థ ఆశ్రమము అంటారు అన్నమాట. అంటే వివాహం చేసుకొని ఆ గృహస్థాశ్రమంలో భార్య భర్తలు ఏ విధంగా ఉండమని శాస్త్రాలు చెప్పాయో ఆ విధంగా ఉంటూ వాళ్ళు ఆ రుణానుబంధం ఏదైతే ఉందో ఆ రుణాలు తీర్చుకుంటూ అతిథులకు అలాగే దేవతలకు కూడా పూజలు చేసుకుంటూ అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ గృహస్థాశ్రమం యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను నిర్వర్తిస్తూ అలాగే వైవాహిక జీవితంలో వివాహ సందర్భంగా వాళ్లకు ఏవైతే ధర్మాలు చెప్పారో ఆ ధర్మాలను ఆచరిస్తూ భార్యాభర్తలు ఇద్దరూ కూడా శాస్త్రంలో చెప్పిన విధంగా కలిసి సంతానాన్ని కని ఆయా జీవులకు కూడా మానవ జన్మ ప్రసాదించడానికి వాళ్ళు కారకులై ఆ విధంగా గృహస్థాశ్రమాన్ని నిర్వర్తించాలి. అలాగే గృహస్థాశ్రమంలో కేవలము ధర్మపత్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రమే కామ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పాల్గొని ఇతరుల పట్ల ఒక సద్భావన, ఒక దేవతా భావన లేదా ఒక తల్లి భావన ఏర్పరచుకుని అందరి పట్ల కూడా గౌరవంతో ఉండాలి, ప్రేమతో ఉండాలి అనేటటువంటిది మనకు చెబుతున్నారు. ఈ గృహస్థాశ్రమం అయిపోయిన తరువాత వానప్రస్థాశ్రమం, వానప్రస్థాశ్రమము తర్వాత సన్యాసాశ్రమం. ఈ సన్యాసాశ్రమంలో మళ్ళీ పూర్తిగా బ్రహ్మచర్యం అన్నమాట. అంటే భార్యాభర్తలకు కూడా ఇంకా సంబంధం లేకుండా ఎవరి పాటికి వాళ్ళు దైవచింతనలో మునిగిపోవటం అన్నమాట అది. కాబట్టి ఈ ఆశ్రమ ధర్మాలను నువ్వు అవగాహన చేసుకుని బ్రహ్మచర్యము అన్న మాటకు అసలు అర్థం ఏమిటి అంటే బ్రహ్మము అంటే పరమాత్మ లేదా భగవంతుడు. నిరంతరము కూడా నీ మనస్సు బ్రహ్మం మీద లగ్నమయ్యేలాగా అంటే ఆ పరమాత్మ మీద లగ్నమయ్యేలాగా ఉంచుకోవటము ఏదైతే ఉందో అది బ్రహ్మచర్యము. చర్యము అంటే మనస్సు ఆ విధంగా తిరుగుతూ ఉండాలి. ఎవరి చుట్టూ తిరుగుతూ ఉండాలి? భగవంతుడి చుట్టూతో తిరుగుతూ ఉండాలన్నమాట. బ్రహ్మచర్య దీక్ష అంటారు దీన్ని. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని నువ్వు పిల్లలు చదువుకునేటప్పుడైతే ఎట్లయినా కానీ వాళ్ళు ఒంటరిగానే ఉంటారు, వాళ్ళు బ్రహ్మచర్య దీక్షలోనే ఉంటారు. గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత మాత్రం నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేవలము ధర్మపత్ని పట్లనే నీకు కామ సంబంధమైనటువంటి ఆ భావన ఉండాలి. మిగిలిన అందరి పట్ల కూడా దైవభావన ఏర్పరచుకుని ఉండాలి అనేది మనకు శాస్త్రం చెబుతుంది. అలాగే గృహస్థాశ్రమంలో కూడా నిరంతరము కూడా భగవంతుని పట్ల ఆ దృష్టి ఏర్పరచుకుని నీ మనసు ఎప్పుడు కూడా భగవంతుని చుట్టూతా భగవంతుడు ఏం చెప్పారు అనేటటువంటి దాని చుట్టూతా తిరుగుతూ ఉండాలి అనేటటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి దోషాలు పోతాయి, నీలో ఉన్న మాలిన్యం పోతుంది, మరే మాలిన్యము కూడా నీకు ఏర్పడకుండా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. లేనప్పుడు ఏమవుతుంది, నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది అన్నమాట. భగవంతుడి చుట్టూ తిరగాల్సినటువంటి మనసు ఎక్కడెక్కడో తిరిగితే ఎట్లాగా? నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా నీ మనసు భగవంతుని చుట్టూ తిరగాలి.
అక్కడ గృహస్థాశ్రమంలో నీ ధర్మాలు ఏవో అవి నిర్వర్తించాలి. భర్తగా నీ ధర్మం ఏదో నువ్వు నిర్వర్తించాలి, భార్యగా నీ ధర్మం ఏదో నువ్వు నిర్వర్తించాలి. అక్కడ మిగతా నీకు కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆయా ధర్మాలను నువ్వు నిర్వర్తిస్తూ నిరంతరము కూడా భగవచ్చింతనలో ఉండాలి. అది బ్రహ్మచర్యము అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత అహింస. అహింస అంటే ఎవరినైనా సరే మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, చూపు ద్వారా కానీ ఎవరిని కూడా బాధకు గురి చేయకూడదు. ఏ జీవిని కూడా బాధకు గురి చేయకూడదు. ఇది అహింస అంటారు అన్నమాట. చూపుతో కూడా కొంతమంది నిజానికి ఎదట వాళ్ళకి ఎంతో బాధ కలిగిస్తారు అన్నమాట. వాళ్ళ చూపు అలాంటిది. ఒక్కసారి చూస్తే చాలు విషం మనలోకి వెళ్ళినట్టు ఉంటుందన్నమాట. అంత వాడిగా ఉంటాయి వాళ్ళ చూపులు అంటారు. చూపుతో కూడా ఎప్పుడు ఎవరిని కూడా బాధకు గురి చేయకూడదు. మాట ద్వారా కూడా ఎవరిని కూడా బాధకు గురి చేయకూడదు. చేతల ద్వారా కూడా. వీటన్నిటికన్నా ముఖ్యమైనది, వీటన్నిటికీ ఆధారమైంది ఏది? మనస్సులో. మనస్సు లోపల ఉంటే నీకు మాలిన్యం చుట్టుకుంటుంది. బయటికి బాగానే ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు, ప్రేమగా ఏవో పనులు చేసి పెడుతూ ఉంటారు. కానీ మనసులో మాత్రం ద్వేషం అనేటటువంటి విషం గూడు కట్టుకుపోయి ఉంటుంది అన్నమాట. మనసులో ద్వేషం అనేది గూడు కట్టుకుపోయి ఉంటుంది అన్నమాట. బయటకు చూడండి, తేనె పూసిన కత్తి అంటారే, అలా ఉంటారన్నమాట వీళ్ళు. మహాదోషం. ఇంకా చూడండి, ఆ మాలిన్యం అనేటటువంటిది, ఆ విషం అనేటటువంటిది వాళ్ళలో పేరుకుపోయి నిజానికి వాళ్ళకి ఎంత దుఃఖం కలుగుతుందో చూడండి. ఈరోజు ఇలాంటి వాళ్ళందరూ కూడా సుఖంగా శాంతిగా ఉంటున్నారని మీకు అనిపించవచ్చు, కానీ అది యథార్థం కాదు. మీరు చూడండి, ఇప్పుడు కాదు కొంతకాలమే నాకు చూడండి, తప్పకుండా వాళ్ళు ఇది అనుభవించి తీరుతారు అంతే. అది మీకు తెలుస్తుంది. నిజమే, ఒకప్పుడు వాళ్ళు అలా ప్రవర్తించేవాళ్ళు, దాని ఫలితం ఇది ఇలా అనుభవిస్తున్నారన్నది కొందరిని చూసినప్పుడు మీకు తప్పకుండా అది అనుభవానికి వచ్చి తీరుతుందంటే. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మనం బాధకు గురి చేయకూడదు, గుర్తుంచుకోండి. అందరిలోనూ కూడా ఆ తండ్రి కొలువై ఉన్నప్పుడు నిజానికి నువ్వు ఎవరిని బాధపడుతున్నావు? అంతా కూడా పరమాత్మే. ఇదంతా పరమాత్మే. పరమాత్మకు భిన్నంగా మరేది కూడా లేనే లేదు, ఉన్నది పరమాత్మే అని ఆ తండ్రి చెప్తున్నారు. నేను కాక మరేది లేదు. మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని ఆ తండ్రి చెప్తున్నప్పుడు, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన అని ఆ తండ్రి చెప్తున్నప్పుడు, నాకన్నా భిన్నమైనటువంటిది ఏమీ లేదు, ఈ సర్వము కూడా నేను వ్యాపించి ఉన్నాను, అందరిలోనూ కూడా నేను కొలువై ఉన్నాను, అందరిలోనూ కూడా నేను ఆత్మగా ఉన్నాను, ఆత్మగా ఉన్నది నేనే అని చెప్తున్నప్పుడు, నీవు ఇక్కడ ఎదుటి వాళ్ళని దుఃఖపరుస్తుందంటే ఆ తండ్రి ఏమంటున్నారో తెలుసా? నన్ను బాధకు గురి చేస్తున్నావు అంటున్నారు ఆయన. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నన్ను బాధకు గురి చేస్తున్నావు అంటున్నారు ఆ తండ్రి. ఎందుకని? జీవాత్మగా ఉన్నది ఆ తండ్రి. అక్కడ ఆయన అంశ, జీవాత్మ, జీవుడు ఆయన అంశ. బాధపడుతున్నది ఎవరు? ఆయన అంశ అయినటువంటి ఆ జీవుడే అక్కడ బాధపడుతున్నాడు. అక్కడ పరమాత్మ ఉన్నారు, గుర్తుంచుకో. ఇది గుర్తుంచుకొని ఎప్పుడు కూడా ఎవరిని కూడా చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ ఎవరికి కూడా ఏ విధంగానూ కూడా బాధ కలిగించకుండా నీ చూపు, మాట, చేత మార్చుకోవాలి. కష్టమేం కాదు, కానీ అలవాటైపోయిందిగా.
ఎక్కడ మొదలైంది అలవాటు? ఆలోచన దగ్గర మొదలైంది. వీటన్నిటికీ ఆలోచన దగ్గర మొదలైంది అన్నమాట. ఇప్పుడు నీ ఆలోచనలోనే మార్పు చేసుకోవాలి. ఆలోచనలో నువ్వు మార్పు చేసుకోవాలి. ఆలోచనలో మార్పు చేసుకున్నట్లయితే వీటిల్లో కూడా నువ్వు మార్పు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. మనకి తర్వాత శ్లోకంలో మానసిక తపస్సు చెప్తున్నారు. మానసిక తపస్సులో అది కూడా మనం 5 విషయాలు చెప్తారు తండ్రి. ఆ 5 విషయాలు అవగాహన చేసుకుంటే మనసులో మార్పు చేసుకోవటానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. అప్పుడు మనసులో ఎప్పుడైతే మార్పు చేసుకున్నామో అప్పుడు మన మాట మారుతుంది, మన చూపు మారుతుంది, చేతులు మారుతాయి అన్నమాట. అయితే మరి అప్పుడు దాకా ఏం చేయాలి? అంతా కూడా పరమాత్మే, ఇదంతా పరమాత్మే. అందరిలోనూ కూడా పరమాత్మ కొలువై ఉన్నారు. అంతా కూడా పరమాత్మే. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఎవరిని చూసినా ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః. అవ్యక్తంగా ఉన్నారు. ఇప్పుడు దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గ్లాసు మజ్జిగ తీసుకొచ్చి మీకు ఇచ్చారనుకోండి, దానిలో ఉప్పు వేసాము, కాస్త ఉప్పు తీసేయండి అంటే మీరు తీయగలరా? ఒక గ్లాసు మజ్జిగలోంచి ఉప్పుని మీరు వేరు చేయగలరా? ఎవరికీ సాధ్యం కాదు. ఇక్కడ ఉప్పుని ఎలా మీరు వేరు చేయగలుగుతారు? కానీ ఉప్పు ఉంది అనేది మీకు తెలుసు, కానీ ఆ ఉప్పుని వేరుగా మీరు చూడలేరు, దాన్ని తీసి వేరుగాను చేయలేరు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా ప్రతి దానిలోనూ కూడా ప్రతి ఒక్కరిలోనూ కూడా నేను అలాగే కనపడకుండా ఉన్నాను అంటున్నారు ఆయన. కనపడుతూ ఉంటే నీకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక్కడ కనపడటం లేదు కాబట్టి నీకు గుర్తు రావటం లేదు భగవంతుడు. అది వచ్చిన ఇబ్బంది. ఇది సమస్య. ఇక్కడ కనపడటం లేనందువల్ల లేదు అంటావా నువ్వు? ఇప్పుడు చాసి పెట్టి నీ చెంప మీద కొట్టామనుకో, ఎందుకు ఏడుస్తున్నావు? నొప్పి. ఏది నాకు చూపించు నొప్పి. నొప్పిని ఎలా చూపెడతాం? చూపించడానికి కుదరదు. నొప్పిని అందరికీ ఎలా చూపిస్తావు? చూపించలేవు. మరి ఎట్లా తెలుసు? నాకు తెలిసింది, నా నొప్పి నాకు తెలుసు. అలాగే నీలో భగవంతుడు నీకు తెలుస్తాడు. ఎప్పుడు తెలుస్తాడు? ఈ మాలిన్యాన్ని పోగొట్టుకొని భగవంతుడంటే ఎవరో నువ్వు సరైన అవగాహన చేసుకున్నప్పుడు నీకు తెలుస్తాడు. నీలో ఉన్న భగవంతుడు నీకు మాత్రమే తెలుస్తాడు. తప్పకుండా నీలో ఉన్న భగవంతుడు నీకు తెలుస్తాడు. అలాగే అందరిలోనూ ఉన్నారు ఆయన. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి అందరిలోనూ ఉన్నటువంటి ఆ తండ్రి నిరంతరం కూడా నిన్ను గుర్తు చేసుకోమంటున్నారు ఆయన. ఆ తండ్రి ఆ విధంగా నిన్ను గుర్తు చేసుకోమంటున్నారు. ఆ విధంగా గుర్తు చేసుకుంటూ అందరి పట్ల ప్రేమతో ఉండమంటున్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవశ. కాబట్టి ప్రతి క్షణము కూడా ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః అని ఆ విధంగా మీరు భావన చేసుకుంటూ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని మీరు ఏ విధంగా తిట్టగలుగుతారు? మొన్న నేను విన్నాను, కొత్తగా ఇప్పుడు ఈ సత్సంగం వింటున్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడారు. ఏ ఊరి నుంచో నాకు గుర్తులేదు. ఆమె చెప్తున్నారన్నమాట. నేనే ప్రత్యేకంగా విన్నాను కూడా అన్నది. ఆ అమ్మాయి చెప్తుంది, పొద్దుటే లేచి నేను నా భర్తను చూసి ఓం శ్రీ పరమాత్మనే నమః అని నమస్కరించుకుంటున్నానండి. నా భర్త నన్ను చూసి ఓం శ్రీ పరమాత్మనే నమః అని నమస్కరిస్తున్నారు. ఇదివరకు మా పిల్లలు గుడ్ మార్నింగ్ డాడీ, గుడ్ మార్నింగ్ మమ్మీ అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పొద్దుటే లేచి వచ్చి ఓం శ్రీ పరమాత్మనే నమః అని పిల్లలిద్దరూ కూడా ఆ విధంగా మాకు నమస్కరిస్తున్నారు. ఆ పిల్లల్ని చూస్తున్నప్పుడు మేము కూడా ఓం శ్రీ పరమాత్మనే నమః అని భావన ఏర్పరచుకుని అలాగే నమస్కరిస్తున్నాము. ఇలాగ ఇప్పుడు మేము ఎవరిని చూసినా ఓం శ్రీ పరమాత్మనే నమః అనేటటువంటిది ఆ విధంగా అనుకోగలుగుతున్నాము. ఇప్పుడు ఎవరిని తిట్టాలనిపించటం లేదు, ఎవరికి బాధ కలిగించాలనిపించటం లేదు.
జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఒక శాంతి, ఒక నిండైన శాంతి మేము ఆస్వాదిస్తున్నాము అనేటటువంటిది అమ్మాయి చెబుతుంది. ఎంత చక్కటి అవగాహన, ఎంత చక్కటి ఆచరణ! నిజానికి ఇది కదా ఆచరణ అంటే. ఇంకా ఇక్కడ బాధ ఏముంది చెప్పండి? అందరి పట్ల ప్రేమ. ఎప్పుడైతే మీరు ప్రేమను పంచుతారో మీరు కూడా ప్రేమను పొందుతారు, గుర్తుంచుకోండి. దీన్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా దీన్ని ఆచరణలో పెట్టుకోవటానికి ఓం శ్రీ పరమాత్మనే నమః. ఇప్పుడు ఇక్కడ మీరు దేవతల్ని చూసినా, ద్విజులను చూసినా, గురువుని చూసినా, మహాజ్ఞానిని చూసినా అందరూ కూడా పరమాత్మే. ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః. అలాగే ఇక్కడ ఎవరిని చూసినా ఓం శ్రీ పరమాత్మనే నమః. ఈ విధంగా ఒక భావన నిరంతరము కూడా మీ మనసులో కదలాడేలాగా చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు చెప్పినటువంటి 5 విషయాలు కూడా తేలిగ్గా మనం ఆచరణలో పెట్టడానికి వీలవుతుంది. మీరందరూ కూడా దీన్ని అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టుకుని నిరంతరము కూడా ఓం శ్రీ పరమాత్మనే నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఆ తండ్రికి చేరువై ఆ తండ్రి అనుగ్రహం పొంది ఈ జన్మ సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓ